వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిలింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జనప్రియ హోటల్లో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, ఆంధ్ర మున్సిపాలిటీ జోగిపేట్ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ, చిట్టిబాబు పాల్గొన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిలింగ్ స్టేట్ ఇన్ఛార్జ్ షేక్ మహబూబ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శాలువతో సన్మానించి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిలింగ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎల్ మమతా, సంధ్య, పివి శర్మ, మెదక్ జిల్లా ప్రెసిడెంట్ మధుసూదన్ చారి, సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ ఆకాష్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్, రిపోర్టర్లు హెచ్ఎంటీవీ రిపోర్టర్ శ్రీకాంత్, మహేష్ గౌడ్, శంకరన్న, శ్రీనివాస్, జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ జానారెడ్డి, హైమద్ శేఖర్, శ్రీకాంత్, నాగేందర్, ఇబ్రహీం, సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో చైర్మన్ కావాలనే విషయాన్ని కూడా ఆ భగవంతుడు కోరుకున్నా. మా చిట్టిబాబు సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని విచ్చేసినటువంటి మా జగత్ కృష్ణ గారికి, మమత గారికి, అదేవిధంగా మహేష్ గౌడ్ గారికి, మా ప్రవీణ్ గారికి, అదేవిధంగా మీడియా నాగేందర్ గారికి, మా శేఖరన్న గారికి, శ్రీకాంత్ గారికి, సాయి గారికి, అహ్మద్ గారికి, ప్రతి ఒక్కరు కూడా మీ పేరు పేరున ధన్యవాదాలు. మా శర్మ గారికి ఇంతవరకు నుంచి చాలా అద్భుతంగా చెప్పిండు. డబ్బు 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 అనేటువంటి ముచ్చట చెప్పిండు. మన జీవితంలో తెల్ల రక్త కళాలు ఎట్లుంటాయో విటమిన్ ఎంబైమెంట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. విటమిన్ ఏమైనా లేకపోతే మనిషి బతుకున్నా కూడా అయిపోదు. ఇది ఏం చెప్పాలి, ఎందుకంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు. అది శర్మ గారు చాలా అద్భుతంగా దాని విషయం చెప్పినట్టు వారి గురించి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జీవితంలో ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, మన జీవితంలో 100 కోట్లు సంపాదించిన, 1,00,000 కోట్లు సంపాదించిన ఏం తీసుకోవాలి. కన్నులెప్ప తెలిస్తే ఉయ్యాల, కన్నులెప్ప మోస్తే ఇంకోటి పోయాలి. మన జీవితం మనం ఏం తీసుకోవాలి. అందరూ అనుకుంటారు ఏలుకున్నటువంటి ఉంగరం రాకపోతే ఆడే పోషిస్తాం. చనిపోయిన తర్వాత ఏలుకున్నటువంటి ఉంగరం రాకపోతే లోపడేసేటువంటి పరిస్థితులు. ఇంతకుముందు ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోతే 1 నెల 2 నెలలు బాధపడకుండా జ్ఞాపకాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చనిపోయి చితి పెట్టగానే ఇంట్లో వచ్చి బిర్యానీ కూడా తాగేటువంటి పరిస్థితి వచ్చిందంటే, మనుషులను కూడా పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నామంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. చాలా సంతోషం. ఎందుకంటే ఇంతమంది మీడియా సోదరుల సమక్షంలో వర్ధన చేసుకోవడం అనేటువంటిది గొప్ప విషయం. ఇక వివిధ ప్రాంతాల నుంచి అన్ని కూడా చాలా ముఖ్యమైనటువంటి పనులున్నా కూడా మనం అందరూ కూడా సమక్షంలో చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే వర్ధన అంటే కుటుంబ సమక్షం చేసుకుంటారు, ఫ్రెండ్స్ బాల్య మిత్రుల సమక్షం చేసుకుంటారు. కానీ షేక్ మహబూబ్ ఏంటంటే పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు యూనియన్ అనేటువంటి దాని మీద 50 సార్లు అనేటువంటి నిజమైనటువంటి యూనియన్ ముగిపిడమే మన షేక్ మహబూబ్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అటువంటి వ్యక్తి మన అందరూ కూడా చైతన్యపరచాలి. ఇప్పుడు ఉన్నటువంటి కోర్టు ఎస్టేట్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, కోర్టు ఎస్టేట్ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. ఎందుకంటే
గతంలో మనం చూస్తే మన ఇల్లు కట్టాలంటే 4 పిల్లర్స్ ఉంటాయి. 4 పిల్లర్స్ కూడా మన ఎగ్జిక్యూటివ్ తీసుకున్న, రాష్ట్రపతి తీసుకున్న, పార్లమెంట్ తీసుకుపోయేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మీడియా అనేటువంటి మన సమాజం లేదనుకో, ఎక్కడైతే కుంభకోణాలు జరిగినాయో, ఎక్కడైతే మోసాలు జరిగినాయో, ఎక్కడైతే అన్యాయం జరిగినాయో మన వ్యక్తపరిచేటువంటి వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తులు లేకపోతే ఏమైతే సమాజంలో డబ్బులో ఇంతలో చెప్పసారి చెప్పినట్టు డబ్బులో రాజ్యం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రాజ్యం నుంచి విముక్తి కావాలంటే షేక్ మేము నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు షేక్ చేస్తుంది సంఘానికి జీతాలు మాత్రం షేక్ చేస్తుంది. ఏంటంటే యూనియన్ ఇట్లుండాలనేటువంటి దాని మీద షేక్ చేసేటువంటి షేక్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్న విషయాన్ని కూడా అవకాశం ఉంటుంది. ఈ బర్త్డే సందర్భంగా ఒకటే కోరుకుంటుంది ఏంటంటే, ఈ బర్త్డే సందర్భంగా ప్రతి విలేకరు ఎవరైతే యూనియన్ సంబంధించిన ప్రతి ఒక్క విలేకరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద ఆయన మీ అందరి సమక్షంలో బర్త్డే చేసుకున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి చేసుకున్నా. అటువంటి మంచి నైపుణ్యం ఉన్నటువంటి, అటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కూడా మనకు యూనియన్ సంబంధించిన దాని మీద ఇన్ఛార్జ్ కావడం అంటే కూడా చాలా గొప్ప విషయం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈ మధ్య మనం చూస్తున్నాం విలేకరులు అంటే మధ్య చూస్తున్నాం చాలా చీప్ చూసే పరిస్థితి. ఒకటి చెప్తారు కదా, చీప్ కాబేట నిజంగా గుండె లోపల ఆలోచన చేస్తే వాళ్ళు నిజమైనటువంటి చీపులు కాదనేటువంటి దాన్ని నిర్ధారణ చేయాలంటే వీళ్ళు ధైర్యంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, సమాజం కోసం నిర్ణయాలు చేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దాని మీద ముందుకు వచ్చేటువంటి చాలా మంది చెప్తున్నారు కదా, విలేకరులు అంటే వాళ్ళు ఎక్కడ పోయినారంటే డబ్బులు అడుగుతారంటే వాళ్ళకి ఏం ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేవు, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆధారం లేనటువంటి నిజంగా చెప్తున్నారు కదా. విలేకరులకు ఎవరైతే మనం ప్రేమతో ఇచ్చేటువంటిది ప్రేమ అనేటువంటి ఆలోచన చేసుకోవాలి తప్ప కానీ వాళ్ళకి ఏదో డబ్బు ఇస్తున్నామని కాదు, వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రేమ అభిమానం ఇస్తున్నాం అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకోవాలనేటువంటి ప్రయత్నం మన సమాజం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఒక ఫోటోగ్రాఫర్ తీసుకున్నా, ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా, చిన్న పత్రిక తీసుకున్నా, అది నడవాలంటే చాలా రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడవాలంటే నిజంగా కదా చాలా డబ్బులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ డబ్బులు రావాలంటే మనకి ఏకెళ్ళి వస్తుంది, రూపాయి అడిగిన రూపాయి మన సమాజం కోసం నడుపుతుంది కదా. పేపర్ నడపాలంటే నిజంగా 100-200 పేపర్ మనం సర్క్యులేట్ చేయాలంటే కూడా చాలా డబ్బు 30,000 పరిస్థితి. ఈ 30,000 కోసం నిజంగా చెప్తున్నా కదా, కొందరు చేస్తే విలేకరులు దాడి చేస్తున్నారు, విలేకరులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, విలేకరులు అది చేస్తున్నారు, ముచ్చట చెప్తున్నారు. దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, విలేకరులు చెప్తున్నా కదా, ఏ మాత్రం మనం అడగలేరు. మన సమాజం ఉన్నటువంటి వ్యవస్థ నడపాలనేటువంటి దాని మీద కృషి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దాని మీద కూడా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సభా వేదికగా మీకు అందరూ కోరుతుంది ఏంటంటే, ఈ బర్త్డే సందర్భంగా ఒకటే కోరుతుంది ఏంటంటే, మీరు ఎవరైనా ఏమన్నా సరే సమాజంలో మీకు ఎన్ని రకాలు విమర్శించినా సరే కానీ సమాజ శ్రేయస్సు కోసం, సమాజ గౌరవం కోసం, సమాజంలో ఉన్నటువంటి ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి తీసుకోవడానికి విశేషమైన కృషి చేస్తున్నాం అనేటువంటి దాని మీద ఒక గుణాలుగా అయితున్నటువంటి ఆలోచన చేసుకున్నాం. నిజంగా కదా, మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలే కదా, యావత్ భారతదేశం ఆ సిద్ధిగారికి ఆశిస్తులు వారికి, వారి యొక్క కుటుంబానికి ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో వారు మన కుటుంబం కూడా నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి, సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఆయన పుట్టినరోజు సందర్భంగా నిజంగా నిన్న చెప్పినట్టు మా జగ్గిపేటలో కానివ్వండి, మిగతా ఇక్కడ కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ కానివ్వండి, రిపోర్టర్స్ కానివ్వండి, మన ఏదైతే స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నాడో చార్మినార్ రిపోర్టర్గా నిజంగా ఏదైనా ఒక మా కార్యక్రమం జరిగి ఉంటే మేము చాలామంది రిపోర్టర్లకు ఫోన్ చేసి చెప్పడం కానీ, మరి మేము ఆ మెసేజ్ పంపించడం కానీ జరుగుతుంది. కానీ మేము వెంబడే వాట్సాప్లో పెడితే చూసుకొని మహబూబ్ గారు 10 సార్లైనా ఫోన్ చేసి ఆ మెసేజ్ పేపర్లో వచ్చిందన్న ఒకసారి చూసుకొని రాత్రి నుంచి వద్దుంటాడు. పొద్దుగాల 6, 7, 8 దాకా కూడా ఆ మెసేజ్ చూసుకున్నా లేదా నిద్ర లేపే పరిస్థితి మెరుగుతుంది. ఎంత మొండోడంటే ఆ మెసేజ్ చూసినాక ఆ బ్రూటింగ్ పడ్డాకనే పని చేసుకుంటాడు, ఫోను అప్పటిదాకా చేస్తూ ఉంటాడు. నిజంగా ఎందుకంటే ఆయన కష్టపడి మెసేజ్ ముస్లిం ఏదైతే ఉన్నాడో వ్యక్తి తెలుగులో కూడా మంచి జబర్దస్త్ కంటెంట్ పెడతాడు. పెట్టి మన అందరూ తప్పున్నాయా లేదా చూసుకొని పొద్దున మళ్ళీ 6 గంటల కదా, రాత్రి ఇంకేం వాడుకోవడం లేదు కానీ పొద్దున 6 గంటలకు లేవగానే ఫోన్ వస్తుంది రోజు ఖచ్చితంగా. చేసింది
కాబట్టి రిపోర్టర్స్ నుంచి అన్న చాలా అద్భుతంగా చెప్పినాడు. కానీ ఆ పరిస్థితి లేదన్నా, ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి చాలా మందికి ఉంది. చాలా మంది వయసు పైబడిన వారి రిపోర్టర్లు అందరూ కూడా కష్టపడి